దేవుని మహిమ కలిగినటువంటి మోషే దిగి వచ్చినప్పుడు ఆ ముఖ చర్మము, ఆయన ముఖము వెలుగుతో నింపబడి ఆయనను ఎదుర్కొనలేక, ఆయన ఎదుటికి రాలేక, ఆయన ఎదుట నిలబడలేక వారు దాక్కున్నట్టుగా చూస్తూ ఉన్నారు. అందుకే ఆత్మీయ జీవితం కలిగిన వారు దేవుని మహిమను కలిగి ఉంటారు. ప్రార్థన జీవితం కలిగిన వారు దేవుని మహిమను కలిగి ఉంటారు. వాక్య జీవితం కలిగిన వారు దేవుని మహిమను కలిగి ఉంటారు. దేవుని సంత సమయాన్ని గడిపేవారు దేవుని మహిమను కలిగి ఉంటారు. దేవునితో ప్రయాణం చేసేవారు, దేవునితో సహవాసం చేసేవారు దేవుని మహిమను కలిగి ఉంటారని, ఆ మహిమని ముఖంలో కనబడుతుందని, ఆ వెలుగుని ముఖంలో తేజస్సుగా ప్రేమ దేవుడు వెలుగుతుందన్న సంగతిని నీవు గ్రహించాలి. ఎదుటి వ్యక్తికి ఒకవేళ నీకు కనబడకపోవచ్చు, కానీ ఎదుటి వ్యక్తికి నీ ముఖంలో ఆయన మహిమ, ఆయన వెలుగు, ఆయన తేజస్సు కనబడుతుందన్న సంగతిని నీవు గ్రహించాలని. కనుక ప్రేమ దేవుని బిడ్డ, దేవుని మహిమ కలిగి ఈ లోకంలో ఉండాలి. నిన్ను దేవుడు ఎందుకోసం తీసుకొచ్చాడు ఈ లోకంలోనికి? చూద్దాం ఒక్కసారి. యెషయా రాసినటువంటి గ్రంథం 43:7. ఆమేన్.